తిరుపతిలో టపాసుల దుకాణాల వద్ద హడావుడి కనిపించడం లేదు. గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో వినియోగదారులు కనిపించడం లేదు. జీఎస్టీ ప్రభావం టపాసుల మీద లేదని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు గ్రీన్ క్రాకర్స్ పై పెద్దగా అవగాహన కల్పించలేదు అధికారులు. ఒకటో రెండో దుకాణాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల మామూలు టపాసులే అమ్ముతున్నారు. ధరలు మాత్రం పెరిగాయని వినియోగదారులు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నెహ్రూ మైదానం నుంచి అందిస్తారు. దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున తిరుపతి నగరంలోనే మున్సిపల్ స్టేడియంలో ఏదైతే టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారో అయితే జీఎస్టీ ప్రభావం ఏమైనా టపాసుల మీద ఉంటుంది. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా గ్రీన్ కాకరీస్ ఎక్కువగా వాడే విధంగా చర్యలు తీసుకుంటాం. కాలుష్యాన్ని ఎక్కువగా ఉండకుండా చేయడానికి ఇందులో భాగంగా గ్రీన్ కాకరీస్ను ముందుకు తెస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవన్నీ నిజంగా జరుగుతున్నాయా? అసలు జీఎస్టీ ఎంత మొత్తంలో తగ్గించారా లేకపోతే పాత జీఎస్టీనే కొనసాగుతుందా? దుకాణదారులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందన్న వ్యాపారం అయితే చాలా డల్గా ఉంది సార్. ఏమాత్రం వర్షం పడకుండా ఏదో రూపాయి 5 రూపాయలు సంపాదించుకోవచ్చు. వర్షం వల్ల వ్యాపారం అంతా దెబ్బతినేసింది ఈ 3 రోజులు. ఇప్పుడు జీఎస్టీ పరిస్థితి తగ్గించినామంటున్నారు కదా, టపాసులకు తగ్గించారా లేదా? లేదు సార్, అట్టే ఉంది సార్. 18% కొనసాగుతుంది. దీని మీద ఏం తగ్గమని లేదా? మేము అడగలేదు సార్. వాళ్ళే తగ్గియాలి కానీ మనం అడిగితే బాగుంటుందా చెప్పండి సార్. అంటే లగ్జరీ కార్లు అన్నీ తగ్గించారు కదా, టపాసులు కూడా చాలామంది ప్రధానికి వాడతారు. అంటే చావు, పుట్టుక, శుభానికి, అశుభానికి, ఇంకా దీపావళి ఈ మొత్తం సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది టపాసులు. సంవత్సరం నడుస్తుందంటే ఇంకా వ్యాపారం బట్టి చూసుకొని పోతాం. రెగ్యులర్గా పెట్టుకోవాలి అయితే వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి 3 రోజులు పెట్టుకునే వ్యాపారం ఇది. దాని గురించి ఏం చేయలేము మనం. ఇప్పుడు గ్రీన్ క్రాకరీస్ పెట్టినాము అన్నారు, అంటే కాలుష్యం లేకుండా అని. అవి ఏమన్నా మీరు తెప్పించారు? లేదు సార్, అదేంటి ఏం లేదు సార్. అంతా ఇంతకుముందు ఏది పెడతానో అదే పెట్టాను. చెప్తే చేయాలి మేము. అంటే ఇప్పుడు మీకు ఎందుకు ఇంత డల్గా ఉంది? బయట తమిళనాడు ఈ ప్రాంతంలో షాపులు ఎక్కువ అయిపోయినాయి. తమిళనాడు పక్క ఎక్కువ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనే దాదాపు 1000 షాపులు పైన ఉన్నాయి కాబట్టి వ్యాపారం డల్గా ఉంది. మొత్తం మీద అయితే వ్యాపారస్తులు నిరాశగా ఉన్నారు. ఏదైతే జీఎస్టీ తగ్గింపు విషయం గురించి పెద్దగా అవగాహన లేదని, అసలు జీఎస్టీ గతంలో 18% ఉంది, ఇప్పుడు కూడా అదే పర్సెంటేజ్ కొనసాగుతుందని కూడా అంటున్నారు. ఇక్కడ కొంతమంది యువకులు ఏదైతే టపాసులు కొనుగోలు చేస్తున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి రేట్లు? కొంచెం ఎక్కువ రేట్లు చెప్తున్నారు సార్. బాక్సెస్ 1000 అటు చెప్తున్నారు సార్. గిఫ్ట్ బాక్సెస్ 1000 అటు చెప్తున్నారు సార్. లాస్ట్ ఇయర్కి ఈసారికి ఏమైనా పెరిగాయా తగ్గాయా? లాస్ట్ ఇయర్ అలానే ఉంది సార్. 1000 ఉంది సార్. ధరలేం తగ్గలేదు సార్, అట్లే ఉంది సార్. సేమ్ వర్షాలు సార్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. దీపావళికి వర్షాలు కోఆపరేట్ చేస్తున్నారు అంటే టపాసులు కాల్చాలని సార్. పిల్లలు బాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్టున్నాయి రేట్లు? ధరలు ఎక్కువ ఉండవు సార్. చిన్న బాక్స్ అంటే అంత చిన్న బాక్స్ 1100 1200 చెప్తున్నారు. అడిగితే ఎక్కువ రేట్లు అంటున్నారు. అట్లుంటే ఎట్లా సామాన్యులు ఎట్లా తీస్తారు? పాపం ఎంప్లాయీస్ అయితే కొనగలుగుతారు, అందరూ కొనలేరు కదా. ఈసారి ఏదైనా గ్రీన్ క్రాకరీస్ తెప్పిస్తున్నాము అంటే కాలుష్యం లేకుండా చేయడానికి. అన్ని కాలుష్యమే ఉంది కదా. వాళ్ళు అడిగితే కాల్ చేసేది కూడా కాలుష్యమే. ఆ చిన్న చిన్న అగ్గిపుల్లు కూడా కాలుష్యం అంటారు. అది లేదు, దాంట్లో రాదు అంటారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తానక్క సార్. వర్షాలు వస్తున్నాయి, అందువల్ల ధరలు లేవు, అసలు డిమాండే లేదంటున్నారు. లేదు, అందరూ తెల్లారి నుంచి కొంటున్నారు కదా. మేము వచ్చినప్పుడు సంవత్సరం కొన్నాము, తీస్తున్నాం కదా కంపల్సరీ. ధరలు లేకపోతే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? అది ఓకే సార్. ఏదైతే గత 2 రోజులుగా తిరుపతి నగరంలో భారీగా వర్షాలు కురవడంతో ఇటు కొంత మందకొడిగానే వ్యాపారం కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నానికి మరింతగా ఊపందుకునే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ధరలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు, యథావిధిగా ఉన్నాయి. జీఎస్టీ విషయంలో ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించి ధరలు ఏమాత్రము తగ్గించకపోవడంతో గతంలో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఎట్లుందమ్మా, డిమాండ్ బాగుందా? ఏం లేదు సార్. యాక్చువల్గా నిన్న ఏం లేదు, ఇంకా ఈరోజు ఏదైనా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాం, అంతేగాని ఇంకా ఏమైతే లేదు. ఇప్పుడు గ్రీన్ క్రాకరీస్ పెట్టారు అంటున్నారు, అంటే కాలుష్యం లేకుండా ఏమన్నా తెప్పించారు? అంటే ఒక 2-3 రకాలు తెప్పించాం సార్. అంటే కొత్త కదా, సో వెళ్తాయా లేదా అని తెలియదు. అంటే స్మోక్ బాంబ్ అనేసి అని ఉన్నాయి కొన్ని, అంటే అవి లోపల ఉన్నాయి సార్. అంటే ఎంత మామూలు రేట్లా ఎక్కువ రేట్లా? లేదు సార్, అన్నీ మామూలు రేట్లకే వేస్తున్నాం సార్. మీరు పెట్టుబడి వస్తుంది అనుకుంటున్నారా? నాకైతే డౌటే సార్. ఈసారి లేదు సార్, ఈసారి కంప్లీట్గా యాక్చువల్గా చాలా ఇబ్బందులుగా ఉన్నాం. పర్మిషన్స్ అన్నీ లేట్గా ఉన్నాయి. నెక్స్ట్ దానికి తోడు వర్షము హెవీగా పట్టుకొని ఉంది కాబట్టి కస్టమర్స్ అంతా ఎవరు లేరు. జిఎస్టీ పరిస్థితి కట్టాం సార్. సేమ్ జిఎస్టీనే తగ్గించారా?
అదే సార్ పోయినసారి మీద ఈసారి కొంచెం వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే పోయినసారి కూడా ఇలాగే ఇబ్బందులు పడ్డాము. దానివల్ల అనేది గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ సార్. పోయినసారి ఇది 60 కట్టాము, ఈసారి 40. అవును లేదు సార్, జిఎస్టీకే సపరేట్గా కట్టాము సార్. మొత్తం మీద అక్కడ ఇక్కడ కొంతమంది మాత్రమే ఏదైతే స్మోక్ బాంబ్స్ పేరుతో కొన్ని ఇది న్యాచురల్గా అంటే కాలుష్యం లేకుండా ఉండే విధంగా కొన్ని టపాసులు తెచ్చినట్టు తెలుస్తుంది. వినియోగదారులు కూడా ధరలు ఎక్కువగా ఉన్నాయని వారు వైపున బాధపడుతుంటే, మరోవైపు దుకాణదారులు కూడా ఇదే పరిస్థితి చెప్తున్నారు. ముఖ్యంగా చాలా తక్కువగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా వర్షాలు కురవడం వల్ల ఎవరు కొనుగోలు చేయడానికి రాలేదు. కేవలం ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు జరిగితే వ్యాపారం, అంత లేకపోతే ఇంకా ఈసారి నష్టమే వస్తుందని వారు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.